మీరు ఇంటర్ పూర్తి చేశారా? వెంటనే బీటెక్ లో జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారా? బెస్ట్ క్యాంపస్ తో పాటు బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న కాలేజ్ ని వెతుకుతున్నారా? నాలెడ్జ్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలన్నా, మల్టీ లాంగ్వేజెస్ పై గ్రిప్ సాధించాలన్నా నేషనల్ లెవెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాల్సిందే. 2000 మంది తెలుగు విద్యార్థులు చదువుతున్న లార్జెస్ట్ యూనివర్సిటీ, 250 ఎకరాల్లో పచ్చదనాన్ని పరుచుకున్న చల్లని కొండల మధ్య కొలువైన విశాలమైన క్యాంపస్, యూజీసీ నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన టాప్ యూనివర్సిటీ, 100% ప్లేస్మెంట్ తో టాప్ కంపెనీస్ తో టైఅప్ అయిన యూనివర్సిటీ, రుచికరమైన వంటకాలతో తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేకమైన మెస్ ఈ యూనివర్సిటీ ప్లస్. స్టూడెంట్ సెక్యూరిటీ సేఫ్టీ విషయంలో కాంప్రమైజ్ కానీ బాయ్స్ అండ్ గర్ల్స్ సెపరేట్ హాస్టల్స్ ఫెసిలిటీ, తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతం నుంచైనా నేరుగా రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ, రీసెర్చ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం టాప్ ఇండస్ట్రీలలో ఇంటర్న్షిప్, హై ఎండ్ టెక్నాలజీతో కూడిన అడ్వాన్స్డ్ ల్యాబ్స్. మహారాష్ట్రలోని నాసిక్ లో లొకేట్ అయిన సందీప్ యూనివర్సిటీ. నమస్తే అండి. సందీప్ యూనివర్సిటీ రావడానికి అయ్యే ఖర్చులన్నీ మీరే పెట్టి తీసుకొచ్చి మొత్తం చూపించి వాళ్ళకి నచ్చిన తర్వాతే అడ్మిషన్ తీసుకుంటారని విన్నాను. ఒకసారి దాని గురించి చెప్తారా? సో పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్కి కానీ ఏంటంటే ఆల్మోస్ట్ సందీప్ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని ఏపీ తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్స్లో కూడా మన యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెంటర్స్. రాయలసీమ నుంచి అయితే కనుక ముంబైకి వెళ్ళే ట్రైన్స్ కళ్యాణ్ జంక్షన్ వరకు టికెట్స్, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నాసిక్, అలాగే విజయవాడ, తర్వాత మనకి ఒంగోలు ఆ రీజన్ నుంచి అయితే కనుక మనకి షిరిడి నియరబుల్ మన్మాడ్ జంక్షన్ ఉంటుంది, మన్మాడ్ నుంచి మళ్ళీ నాసిక్కి. ప్లస్ వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని మేము ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఎవ్రీథింగ్ అనేది మేమే వాళ్ళకి బేర్ చేసి వాళ్ళకి అన్ని సాటిస్ఫాక్షన్, మేము చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఉంటేనే మేము వాళ్ళకి అడ్మిషన్ అనేది వాళ్ళకి కన్ఫర్మేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నాసిక్ కదా, అంత దూరము, మరి సెక్యూరిటీ ఎలాగా, ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి నాసిక్లో అండ్ యూనివర్సిటీలో అన్నదానికి ఒకసారి మీ మాటల్లో. తెలుగు వాళ్ళకి ఎవరైతే మన ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సెపరేట్గా తెలుగు రెక్టర్స్ అనేది ఇక్కడ మనం అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సో ఏ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్స్ కూడా లాంగ్వేజ్ అనేది ఇబ్బంది లేకుండా ఎటువంటిది ఉన్నా సరే వితౌట్ పేరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి బయటికి హోమ్ పాస్ కానీ లేకపోతే సిటీ పాస్ కానీ ఇవ్వడం అనేది జరగదు. అవుటింగ్ వెళ్ళాలి అంటే కంపల్సరీ కూడా ప్రీవియస్గా 1 డే బిఫోర్ గేట్ పాస్ తీసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కంపల్సరీ కూడా ఈవినింగ్ 5 o'clock లోపల మనకి ఇన్సైడ్ అనేది వాళ్ళు రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళకి సెపరేట్ క్యాంటీన్ మెయింటైన్ చేస్తూ ప్లస్ తెలుగు షెఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళతోనే మన ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేయించడం జరుగుతుంది. యూనివర్సిటీ సరౌండింగ్స్లో ఆపోజిట్లో జస్ట్ 500 మీటర్స్లో ఆల్రెడీ యూనివర్సిటీ హాస్టల్సే, అక్కడ కూడా బౌన్సర్స్ ఉంటారు, అలాగే యూనివర్సిటీ రెక్టార్స్ ఉంటారు, సీసీ కెమెరాస్ కానీ లేకపోతే వాళ్ళకి ఇక్కడ ఇన్ క్యాంపస్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. లోపలున్నా బయట ఉన్నా సరే యూనివర్సిటీ డిసిప్లిన్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ అనేది యూనివర్సిటీ ఫాలో అవుతుంది. ఆల్రెడీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ని, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ని మనం ప్రతి హాస్టల్లో కూడా రెక్టర్స్గా మనం ఇక్కడ పెడుతున్నాం. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అనేది ఇక్కడ జరుగుతాయి అండ్ ఇంటర్న్షిప్స్ గురించి ఒకసారి. ఒక స్టూడెంట్కి మినిమం 5 to 10 కంపెనీస్ కానీ 15 కంపెనీస్ కానీ ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం యూనివర్సిటీ నుంచి. ప్రతి ఇయర్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ అనేది మేము ఇక్కడ ఫామ్ చేస్తున్నాం. క్లబ్లో 10 మెంబర్ స్టూడెంట్స్ ఉంటారు. ఆ 10 మెంబర్స్ స్టూడెంట్స్లో కూడా ఒక్కొక్క స్టేట్ నుంచి, ఎందుకు అలా డిఫరెంట్ స్టేట్స్ తీసుకుంటున్నామంటే లోకల్ లాంగ్వేజ్ అనేది ఎవరు యూజ్ చేయరు అక్కడ. సో అందరూ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేయాల్సిందే. సో 10 మందిలో గ్రూప్ డిస్కషన్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఫైనల్ ఇయర్లో ఇంటర్వ్యూకి కావాల్సిన ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఈ స్టూడెంట్స్ క్లబ్స్ త్రూ మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్స్కి అనేది ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ యూనివర్సిటీ కూడా కండక్ట్ చేయనట్టి జాబ్ ఫెయిర్ అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఈ పూణే, ముంబై, నాసిక్ అనేది గోల్డెన్ ట్రయాంగిల్ ప్లేస్. ఈ 3 మేజర్ సిటీస్ మధ్యలో అప్రాక్సిమేట్లీ 25,000 నుంచి 35,000 స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది ఉన్నాయి ఇక్కడ. ప్లస్ అదేవిధంగా మహేంద్ర ఏదైతే ఉందో మనకి వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇండియా మొత్తానికి కూడా నాసిక్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని ఉంది. ఓన్లీ మన యూనివర్సిటీకి జస్ట్ ఒక 2-3 kilometers బిహైండే ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది. సో ఎవ్రీ ఇయర్ కూడా మహేంద్ర వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే వెహికల్స్ అన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్కి వాళ్ళు వెహికల్ అనేది లైవ్ ఇంటరాక్షన్ చేసి
వాళ్ళకి ఎక్స్పెరిమెంట్స్ కూడా యూనివర్సిటీలోనే జరగడం అనేది జరుగుతుంది. క్లియర్ ఓవరాల్ వ్యూ కూడా చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్.